To honor us as a Pizza to the Villa audio launch. This is my fourth movie, and this is the first movie ever since to simultaneously going to release in Telugu. I thank Mr. Srinivasa Garu for his effort to make it this possible, and I'm very much thanks to Good Cinema people and thanks everyone. As you all know, Pizza was a tremendous successful movie last year in Telugu as well. I'm sure like expectations are piling up. I hope we have satisfied what is expected out of this movie. It'll be soon out for you all in theaters. Please do watch it in theaters, and I'm sure all your expectations will be satisfied. Thank you. This is my first film as a hero. I'd like to thank my producer C.V. Kumar sir, Studio Green Yanavel Raja sir, Good Friends Group, and Studio South Production. We've all given sincere hard work. It's turned out really well. Expect the unexpected. You'll really like the movie. Thank you. My producer C.V. Kumar sir and Gnanavel sir and Deepan and the entire my team, because we put a lot of effort, and this is my first movie simultaneously releasing in Telugu and Tamil. And Sudhakam, this is our second movie with the same production house. I'm really glad and I'm really very happy because I'm lucky, I can say, because second after Sudhakam, Pizza 2 has happened, and this is a wonderful character I played. The character name is Aarti, and we put a lot of effort and hard work, and hope you all support us. పిజ్జా చూసినప్పుడు మన తెలుగులో కూడా ఇలాంటి ఒక క్రియేటివ్ ఫిల్మ్ తీస్తే బాగుంటుందని అనిపించి ప్రేమకథ చిత్రం తీశాను. అది కూడా చాలా పెద్ద హిట్ అయ్యి యాక్చువల్గా చాలా ఎనర్జీ ఇచ్చింది. అలాగే ఈరోజు విల్లా సినిమా మా గుడ్ సినిమా గ్రూప్ అండ్ స్టూడియో సౌత్ బ్యానర్ మీద రిలీజ్ అవ్వబోతుంది తెలుగులో. శ్రీనివాస్ మూర్తి గారు నాకు ఒక లైఫ్ ఇచ్చిన వ్యక్తి. అంటే ఆయన దగ్గర నేను యాడ్స్ అవి చేస్తూ ఉండేవాడిని. అలాంటి ఆయన యాక్చువల్గా ఇండస్ట్రీలోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అలా యాక్చువల్గా ఈ విల్లా సినిమా ఆయన తీసుకోగానే, ఎందుకంటే యాక్చువల్గా మెయిన్ నేను నమ్మింది కంటెంట్ నమ్మి, అంటే ఆర్టిస్టులు ఎవరున్నా మంచి కథ మంచి ఇది ఉంటే డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని నమ్మాను. అలా తమిళంలో మనం ఎట్లా ఇక్కడ యాక్చువల్గా నా చిన్న సినిమాలు ఎలా బాగా ఆడుతున్నాయో అక్కడ సూదుకవ్వం, అలాగే ఫస్ట్ పిజ్జా సూదుకవ్వం, నెక్స్ట్ ఇట్లా 2-3 ఫిలిమ్స్ చేసి సివి కుమార్ గారు చాలా మంచి విజయంలో ముందుకెళ్తున్నారు. ఆయన ప్రొడ్యూస్ చేస్తూ, ఆయన శిష్యుడిని డైరెక్టర్గా చేస్తూ, నెక్స్ట్ మంచి కమర్షియల్ వాల్యూస్ ఉంటే గ్రాండ్ రిలీజ్ చేసే జ్ఞానవేల్ రాజా కూడా దీంట్లో వన్ ఆఫ్ ద పార్ట్ అయ్యి అక్కడ దాన్ని ప్రొడ్యూస్ చేయడం, ఈ సినిమా స్టామినా, ఈ సినిమా కంటెంట్ని, కథని ఎంత నమ్ముతున్నారనేది క్లారిటీగా అర్థమవుతుంది. తెలుగులో పిజ్జా ఎంత సూపర్ హిట్ అయిందో అందరూ తెలుసు. దాని పార్ట్ 2గా వస్తున్న విల్లా తప్పకుండా తెలుగులో పిజ్జా ఎంత హిట్ అయిందో ఇది కూడా అంత పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో తెలుగులో రైట్స్ మా దగ్గరే ఉన్నాయి. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సీ దట్ ద నెక్స్ట్ మూవీ ఈస్ కమింగ్ ఇన్ సచ్ ఎ బిగ్ వే. Pizza will be very big hit. Pizza is a big hit. Pizza 2 will be much bigger hit. All the best. Producer Srinivas garu, మీ టీం అందరికీ హృదయపూర్వక ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ చెప్పు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఎక్కువగా వీళ్ళతో శ్రీను గారు నాతో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటారు. హ్యాపీ టు
come here. And మారుతి గారు కూడా ఈ మధ్య చిన్న సినిమాలు అంటే ఒక మంచి అడ్రస్. మారుతి గారు నాకు తెలిసి భవిష్యత్తు త్వరలోనే ఒక పెద్ద సినిమా కూడా చేస్తున్నారు. కానీ ఈ పిజ్జా అనేది కూడా ఇంతకుముందు చిన్న సినిమాకి వచ్చి మంచి హిట్ అయింది. ఈ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. పిజ్జా 2 విల్లా తీసుకోవడానికి కారణము విజయ్ కుమార్ గారు. విజయ్ కుమార్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సో ఈయన ఫస్ట్ అట్టకత్తి, దెన్ సూదు కవ్వం, పిజ్జా, లైక్ మన మారుతి తెలుగులో ఎలా లో బడ్జెట్లో సూపర్ హిట్ మూవీస్ ఇస్తాడో సేమ్ విజయ్ కుమార్ కూడా అలాగే లో బడ్జెట్లో 3 hits. మారుతి కూడా ఇక్కడ తెలుగులో 3 hits. సో దిస్ ఈజ్ హిస్ 4th ఫిల్మ్. సేమ్ అంతకన్నా చాలా బాగా వచ్చింది. అండ్ దాన్ని ట్రైలర్స్ కానీ మిగతా ఆడియో కానీ తమిళ్లో చాలా సూపర్ హిట్ అయింది. సో వీ హోప్ సేమ్ తెలుగులో కూడా హిట్ అవుతుంది.